పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా దేశ రక్షణ వ్యవస్థలో వివిధ భాగాలలో సేవలను అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్దమురహరిపాలెం గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ గ్రామానికి పురావస్తు ఆనవాళ్లు ఉండడంతో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కన్ను పడిందని చెబుతారు. అయితే ఆనాటి ఉప్పు సత్యాగ్రహం కాలంలో గాంధీ పిలుపు మేరకు పెద్దమురహరిపాలెం గ్రామంలో స్థానికంగా ఉన్న తుపాకుల వంశీయుల మిలిటరీలో స్థిరపడ్డారు. ఊరే ఒక సైన్యంలా ప్రతి ఏటా నేతాజీ జయంతి నాడు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. త్రివిధ దళ సైనికులు మూకుమ్మడిగా గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొని యువతలో స్ఫూర్తిని పెంచుతున్నారు. మా ఊర్లోన మ్యాక్సిమం 150 మెంబర్స్ ఉంటాము. ఊరు తాలూకా యువతలకి మేము చేసేది ఏంటంటే మా తాలూకా అంటే వాళ్ళకి ఏ విధమైన అంటే పీటీ విషయమే వచ్చినా సరే, లేకపోతే ఏదైనా రన్నింగ్ ట్రాక్ మొత్తం అన్ని పీడిఎఫ్ ద్వారా అయితే XXX సైనిక సేవా సమితి ద్వారా నుండి మాకు ఎంతనైతే అంత తోచినంత వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ముందుకు నడిపించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు కాదు, మా కుర్రోళ్ళకి ఏంటంటే మా తరపు నుండి వాళ్ళకి మేము సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు చెడు వ్యసనాలు వద్దు, మంచిగా మన ఊర్లో నుండి మంచి అంటే ఈరోజు పోయే మొదలు వయసు రేపు రాదు, మీరు ఉద్యోగాలు సంపాదించుకొని మంచి స్థాయిలో ఉండాలని మా సైనిక సేవా సమితి నుండి ఎప్పుడూ వెళ్ళవేళ్ళ వాళ్ళకి అండగా ఉంటామని మేము మా యువతలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సైనిక సేవా సమితి అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు మా సంఘం వారు ఈచ్ పర్సన్ నెలవారీ మనిషి యొక్క మా కంట్రిబ్యూషన్ ఏంటంటే 300 రూపాయలు డొనేషన్ పంపిస్తుంటారండి. అలా 250 మంది కంటిన్యూస్లీ ఎవ్రీ మంత్ వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. తద్వారా యువతకి కావాల్సినటువంటి ట్రాక్స్ కానీ, లేకపోతే వారికి కావాల్సినటువంటి ఏవైనా అంటే ఈ డిఫెన్స్లో జాయిన్ అవ్వడానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అందించడానికి మేము చాలా వరకు ప్రయత్నం చేస్తుంటాం. వాళ్ళకి ప్రోత్సాహం చూపిస్తుంటాం. మా సంఘం తరపు నుంచి కూడాను డ్రిల్ మాస్టర్ అంటూ ఒకరు ఉండి వారికి ఉదయాన్నే డ్రిల్ పీరియడ్ కూడా చేయించే విధంగా వారికి ప్రోత్సహిస్తుంటాం. మరి ఇలాంటి కార్యక్రమానికి మాకు అండదండలుగా గ్రామస్తులే కాకుండాను గ్రామం నుంచి ఉన్నటువంటి అధికారులు కూడా మాపై అభిమానం చూపుతూ వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. మరి మా యొక్క ఈ సంఘాన్ని ఇక్కడ ఉందని తెలిసి ఛానల్ వారు వచ్చి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదములు.